ఓకే. కొంతమంది మాట్లాడు. కాంగ్రెస్ నేతలు అంటే నిన్న కేరళలో జరిగిన సన్నివేశం ఏందంటే వాళ్ళంతా గూడా ఎక్కడైతే అధికారంలో ఉన్న వాళ్ళ సీఎంలు, వాళ్ళ డిప్యూటీ సీఎంలంతా గూడా చర్చించి ఎట్లైనా నరేంద్ర మోడీని గద్దెదించాలి. నరేంద్ర మోడీగా ఉంటే భారతదేశం పనయిపోతది. భారతదేశ భవిష్యత్తు ఏమైపోతదని గూడా చర్చలు చేస్తా ఉన్నారంట. వాళ్ళందరూ గూడా లక్ష్యం ఒకే ఒక లక్ష్యం అంట. రాహుల్ గాంధీని మరి ప్రధాని చేయడం. వాళ్ళు ముందే ప్రకటించుకొని ఎన్నికలకెళ్తాం 1 ఇయర్ తర్వాత అంటే 1 ఇయర్ ముందే ప్రధాని క్యాండిడేట్ ఎవరో అనౌన్స్ చేసి మరి ఎన్నికలకు పోతాం. ఈసారి గెలిచేది మేమే అని గూడా ప్రణాళిక చేస్తా ము ఉన్నారంట. ఏమన్నా ప్రభావితం చెప్తారంటారా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగటి కలలు కంటా ఉన్నాడు. హ్మ్. పగటి కలలు కంటా ఉన్నాడు. ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే, నేను 6 గ్యారంటీలు అమలు చేస్తా, రకరకాల హామీలను అమలు చేసి, మహిళలను గానీ, రైతులను గానీ, వృద్ధులను గానీ, రైతు కూలీలను గానీ, అందరిని కూడా నిరుద్యోగులను గానీ, అందరికీ భరోసా ఇస్తా. రైతులకు కూడా అందరికి భరోసా ఇస్తా. సో, మేము మమ్మల్ని మాకు ఓటేసి గెలిపించమని చెప్పిండు. హ్మ్. హ్మ్. గెలిపిచ్చారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిచ్చారు. 2.5 సంవత్సరాల్లో వీళ్ళ చిత్తశుద్ధి ఏంది? వీళ్ళు చేయాలనుకున్నదేంది? ఏం జేస్తున్నారో అర్థమైపోయింది. హ్మ్. హ్మ్. 5 సంవత్సరాలలో జేయాల్సిన పనంతా గూడా 5 సంవత్సరాలకు టైమ్ ఇస్తే, వాళ్ళు 2.5 సంవత్సరాలు పూర్తిగా 100% ఫెయిల్యూర్ అయిపోయారు. హ్మ్. హ్మ్. 100%. ఈవెన్ 99 కూడా చెప్పినట్లే. 100% మీ అందరూ తెలుసు. అంటే వాళ్ళు ఏమి అభివృద్ధి ఏమన్నారు? చేయట్లేదా? 6 గ్యారంటీల్లో రైతు భరోసా ఇస్తా అన్నాడు. ఇవ్వలే. హ్మ్. 4 సార్లు ఇవ్వాలే. 3 సార్లు ఎగ్గొట్టి ఒక్కటేసారి ఇచ్చిండు. రైతు కూలీలకు కౌలు రైతులకు రూ. 12,000 ఇస్తన్నాడు. ఇంతవరకు ఇయ్యలే. హ్మ్. వృద్ధులకు రూ. 4,000 ఇస్తన్నాడు. అది ఇంతవరకు ఇయ్యలే. మహిళలకి రూ. 2,500 పెన్షన్ ఇస్తన్నాడు. ఇంతవరకు ఇయ్యలే. బ బ తులం బంగారం ఇస్తన్నాడు. ఇంతవరకు మొదలుపెట్టలే. స్కూటీ ఇస్తా అన్నారు పిల్లలు, చదువుకున్న పిల్లలకి. ఇంతవరకు రాలేదు. జాబ్ క్యాలెండరు అది కానే కాలేదు. ఉద్యోగాలు ఇస్తా అన్నాడా? 2,00,000 ఉద్యోగాలు. మీరు ఇయ్యని ఇయన్నీ చెప్తారు. పచ్చి అబద్ధాలు చెప్పి ఇచ్చినయి ఒక ఎవరు నిమిషం. ఇచ్చినయి ఎవరు చెప్తారంటారు? పచ్చి అంటే అంటే నేనేమంటున్నా, మీరు ఇంతకుముందు అడిగారు. హ్మ్. పచ్చి అబద్ధాలు చెప్పుకుంటా, మళ్ళా నేను 2034 వరకు నేనే ముఖ్యమంత్రి అని చెప్పడం అనేది హ్మ్. హాస్యాస్పదం. హ్మ్. హ్మ్. నవ్వుతా ఉన్నారు తెలంగాణ ప్రజలు. అరే నాయనా! ఇదేంది నాకు అర్థం కాదు. ఈ ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడతాడు. ఏం చేయలే మాకు. మళ్ళీ ఎట్లా ఓట్లేస్తారనుకుంటున్నాడు? హ్మ్. ఆయన నియోజకవర్గంలో గెలుస్తాడా అని ఒక క్వెషన్ మార్కు. గెలవలేడాయన. హ్మ్. కొడంగల్‌లో గూడా వ్యతిరేకతొచ్చింది. కొడంగల్‌లో వ్యతిరేకతొచ్చింది ఆయన మీద. ఆయన చెప్పినయన్ని గూడా ఎక్కడ గూడా కావట్లేవు అక్కడ. రెండోదేందంటే ఆయన గెలవాలి. ఆయన పార్టీ రావాలిక్కడ. హ్మ్. అప్పుడే గదా ప్రధానమంత్రి గురించి ఆలోచించేది. హ్మ్. ఎవడో హ్మ్. ఎక్కడన్నా ఓ శాస్త్రం ఉంటది. గిట్లా పగటి కలలు కనుకుంటూ ఒక వైపు నుంచేమో అన్ని రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ కోల్పోతా ఉంది హ్మ్. హ్మ్. ఎన్నికలు జరిగినప్పుడు. హ్మ్. మొన్న జరిగిన బీహార్ గానీ, లేకపోతే ఢిల్లీ గానీ, తర్వాత ఈ మధ్య జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాలు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. కనీసం వాళ్ళకి ఓటు బ్యాంక్ లేదు. సీట్స్ లేవు. వాళ్ళ ఓటు షేర్ ఏంటో వాళ్ళకే తెలవదు. హ్మ్. బీహార్ లాంటి రాష్ట్రంలో 5 సీట్లకి పరిమితమై అంటే ఎంఐఎం పార్టీ కంటే ఘోరంగా ఈ ఈ ఈ కాంగ్రెస్ పార్టీకొచ్చినాయంటే అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగా కోల్పోతాం ఒక్కొక్కటి. ఇక మీరనొచ్చు కేరళలో వచ్చింది గదా అనేసి. అవును. కేరళలో ఎల్‌డీఎఫ్ ఉంది. ఎల్‌డీఎఫ్ అవినీతి అక్రమాలు ఎక్కువున్నాయి. అందుకనేసి ఒక ఆల్టర్‌నేటివ్ పార్టీ కావాలన్నారు. సరే యూడీఎఫ్‌కేశారు. నిన్న నేను ఫోటోలు దిగిర్రని చెప్తున్నారు. హ్మ్. హ్మ్. మీరు ఆ ఫోటో నిజంగానే ఒకళ్ళు గమనిస్తే మధ్యలో కూర్చున్నది ఎవరో తెలుసా? హ్మ్. ఎల్‌డీఎఫ్ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్. అవునవును. అంటే యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్ ఇద్దరు కొట్లాడుకొని పోటీ పోటీతోటి పొ ఎన్నికల్లో పోయి, ఈరోజు మళ్ళా ఆయన దగ్గర తీసుకొని మధ్యలో కూర్చోబెట్టుకొని బాయ్ మనందరం అంటే ఒకటే అదొక అని చెప్పి మంచి పరిణామం అని చెప్తున్నారు. చెప్తున్నారు. ఒక మంచి పరిణామే. హ్మ్. కానీ ఈయన మీద అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వెలికి తీసి వాళ్ళని అరెస్ట్ చేసి రేపొద్దున కేరళ ప్రజలకు చూపిస్తే అది యూడీఎఫ్ మంచి పరిణామం అని చెప్పొచ్చు. హ్మ్. కానీ అది చేయగలదు. అంటే ఇప్పుడు డెఫినిట్‌గా చెయ్యదు. ప్రధానంగా ఏదైతే దక్షిణ భారతదేశం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటా ఉంది. అదే విధంగా భారతదేశం మొత్తం వ్యాపించే అవకాశాలున్నాయన్నట్టుగా వాళ్ళు చెప్తారు. ఇప్పుడు టీవీకే గూడా ఆల్‌మోస్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతృత్వంలోనే నడుస్తా ఉంది. ఇటు తెలంగాణ గావచ్చు, అటు చూస్తే కేరళ గావచ్చు, మిగతా అన్ని రాష్ట్రాలు గూడా అదే విధంగా ఎళ్దాం. చేయి కలుపుదామని సీఎం ఒక్కటి రేవంత్ రెడ్డి మిగతా సీఎంలు కాంగ్రెస్ సీఎంలందరిని గూడా పిలుస్తా ఉన్నాడు గదా! ఒక్కటి అనిల్ గారు మీరొక్కటి గమనిస్తే నార్త్ పైనుంచి కింది వరకి గమనించుకుంటూ వస్తే, ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో దాన్ని కొట్టేసినాం. హ్మ్. 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 ఎక్కడ గూడా ఇప్పటిదాకా గెలవలే మళ్ళా. హ్మ్. కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే ఖతం చేసే పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే. మేము వామపక్ష పాలిత రాష్ట్రాలనే కొట్టొచ్చినోళ్ళం. హ్మ్. 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 త్రిపుర, అస్సాం, మిజోరాం మిగతా ఏదైతే మణిపూర్ ఇవన్నీ గూడా ఎవరున్నారు ఇక్కడ అక్కడ భారతీయ జనతా పార్టీ
రాష్ట్ర నాయకులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు హ్మ్. అక్కడ. హ్మ్. హ్మ్. అలాంటి రాష్ట్రాల్లో మేము వచ్చినాం. కేరళ ఒకటా లెక్కనా మాకేమన్నా? హ్మ్. హ్మ్. కేరళ లెక్కనా? తెలంగాణ లెక్కనా? తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వస్తుందని మొన్న నుంచి చెప్తా ఉన్నాం మేము. హ్మ్. దానికి భయపడే రకరకాల పార్టీ నాయకులు రకరకాలుగా దుమ్మెత్తిపోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎవరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరు నమ్మరు. ఇంక తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ మాత్రమే నమ్ముతారు. దాంట్లో మేము ఉంటాం, గ్యారంటీగా ఉంటాం. మేము దానికోసమే పనిచేస్తా ఉన్నాం. సిద్ధాంతం కోసం పనిచేస్తా ఉన్నాం. పువ్వు గుర్తు కోసం పనిచేస్తా ఉన్నాం. అలాంటి పగటి కళలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఆయన ప్రధానమంత్రి రాహుల్ గాంధీని చేస్తాడు. ఈ 2, 3 రాష్ట్రాలు గెలిచినంత మాత్రాన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? ఏదైతే చిత్రకళలు చేస్తా మీరన్నారు ఉన్నారు బీజేపీ కాకపోతే. గెలుచుకుంటూ వస్తా ఉందో, దానికి కూడా చెప్తా ఉన్నారు గదా! ఎస్ఐఆర్‌ని తీసుకొని వచ్చేసి ఓట్లనన్నీ తొలగించిన తర్వాతనే ఇదంతా నడుత్తా ఉంది. వాళ్ళకి కావాల్సిన అంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న మైనారిటీ ఓట్లు గావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఏవైతే క్రిస్టియన్ ఓట్లు గావచ్చు, వాటినన్నిటిని తొలగించుకుంటూ వస్తా ఉన్నారు. ప్రధానంగా వాళ్ళు గెలవడానికి కారణమే అదన్నట్టుగా చెప్తుర్రు గదా! ఒకటి అనిల్ గారు, ఎస్ఐఆర్ అంటే వాళ్ళకి అర్థం తెలవదు ఇప్పటికి. హ్మ్. అంటే ఎస్ఐఆర్ అంటే వాళ్ళకి ఇంతవరకు అర్థం లేనట్టు కనబడుతుంది. కానట్టు కనబడతా ఉంది. ఎస్ఐఆర్ అనేది ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చింది. హ్మ్. 52లా, 62లా, 65లా 1962 నుంచి. 1962, 65, 67, 72 మొన్నటి వరకు 2002 వరకి కంటిన్యూయస్‌గా ఎస్ఐఆర్ జరుగుతూనే ఉంది. ప్రతి 10 సంవత్సరాలకోసారి ఎస్ఐఆర్ అనేది మ్యాండేటరీ. హ్మ్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది మ్యాండేటరీ. కంపల్సరీ జరగాల్సిందే. ఎవరు వద్దన్నా రాకున్నా స్వతంత్ర సంస్థ అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకుంటది. కానీ దాని మీద నిజంగానే ఆళ్ళకు ఆలోచన లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇట్లనే మాట్లాడి ఏం చేసిండు రాహుల్ గాంధీ? హ్మ్. హ్మ్. చోరీ యాత్ర, ఓట్ చోరీ యాత్ర అని ఎక్కడ చేసిండు? బీహార్‌లో మొదలుపెట్టాడు. బీహార్‌లో మొత్తం తిరిగిండు కదా! రోడ్ల మీద తిరిగిండు ఆయన. అవును. తిరిగిన తర్వాత ఎలక్షన్‌లొచ్చినాయి. సరే అక్కడ చనిపోయినోళ్ళు, తర్వాత బోగస్ ఓటర్సు, ఫేక్ ఓటర్సు, రకరకాల ఇన్ మిస్ అన్నెసెసరీగా కొంతమంది ఎంట్రీస్ ఉంటాయి. హ్మ్. ఇల్లు షిఫ్ట్ అయినోళ్ళు గట్లాంటి ఓట్లు తీసేస్తే ఓట్లు తీసేసారని చెప్పారు. మరి అదే ప్రాంతంలో, అదే బీహార్‌లో ఎలక్షన్ జరిగిన తర్వాత ఒక్క కంప్లెయింట్ అని రాలేదు. హ్మ్. హ్మ్. ఒక్క కంప్లెయింట్ అంటే ఎలక్షన్ కమిషన్‌కి ఎవ్వరు కూడా కంప్లెయింట్ చేయలేదు. కానీ అక్కడ జరిగిన ఎన్నికల్లో ఎవరు గెలిచారు? ఎవరు గెలిచారు? హ్మ్. భారతీయ జనతా పార్టీ గెలిచింది. భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపించారు అందరూ కూడా. రాహుల్ గాంధీని పత్తలి కూడా పంపించారు. 5 సీట్లతో పరిమితి చేశారు. కానీ ఎంత ఆ వరకు విధంగా అవకాశం వెస్ట్ లేదంటారా? బెంగాల్‌లో అదే విధంగా జరిగింది. హ్మ్. వెస్ట్ బెంగాల్‌లో కూడా అట్లే వీళ్ళ కథలు నడవలే. హ్మ్. రకరకాల ప్రయత్నాలు చేసింది. ఆమె కూడా చేసింది మమతా బెనర్జీ. ఎక్కడ కూడా నడవలేదు. సుప్రీం కోర్ట్‌కెళ్ళిర్రు, అక్కడికెళ్ళిర్రు, ఇక్కడెళ్ళిర్రు. ఎక్కడ వర్కౌట్ కాలే. సుప్రీం కోర్ట్ కూడా క్లియర్ చెప్పింది. ఎస్ఐఆర్ అనేది కంటిన్యూయేషన్ ప్రాసెస్. ఇట్ హాస్ టు బి డన్. హ్మ్. ఇట్ హ్మ్. ఇట్ హాస్ టు బి డన్ ఇట్స్ ఎ మ్యాండేటరీ ప్రాసెస్ అని చెప్పి క్లియర్ చెప్పారు. సో అట్లాంటిది మళ్ళా వీళ్ళు బురద జల్లడానికి ప్రయత్నం చేస్తే ఎట్లా నాకు అంటే అర్థం కాదు. కొంతవరకు కూడా ఎవరు ఓట్లు ఏం ఎవరు అవకాశం తీశారు? లేదంటారా? కాంగ్రెస్ పార్టీ నేతలు అవ్వడానికి అవకాశం లేదంటారా? 100కు 150% వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి అవకాశం 0 హ్మ్. చెప్పాలంటే. అంటే ఎక్కడ బీజేపీలో కూడా ఉన్నారని ఈ మాట చెప్తున్నారా? లేకుంటే ఒక భారత పౌరుడు చెప్తున్నారా? నేను చెప్పాల్సిన అక్కర్లే అనిల్ గారు. నేను చెప్పాల్సిన అక్కర్లేదు. భారతదేశ ప్రజలు చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలు చెప్పబోతా ఉన్నారు. హ్మ్. మిగతా భారతదేశ ప్రజలందరూ కూడా గత ఎన్నికల్లో ఎక్కడ జరిగినా ఆ ఎన్నికల్లో చెప్పారు. సో అది నేను చెప్పాల్సిన అక్కర్లే. కాంగ్రెస్ పార్టీని తుడుచుకోబట్టబోతుంది. ఇక్కడ తెలంగాణలో, అటు కర్ణాటకలో, ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో కేరళ కూడా రేపొద్దున భారతీయ జనతా పార్టీ వశమైతది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. హ్మ్. ఆ హ్మ్. తర్వాత కాంగ్రెస్ పార్టీని కొట్టేదెవరు? వామపక్ష పార్టీలు కాదు. అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. సో ఈ 3 రాష్ట్రాలు కూడా మళ్ళా మా చేతిలోకొస్తాయి. ఎందుకు చెప్తున్నా అంటే తిరువనంతపురం అనే నగరంలో ఫస్ట్ టైమ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ కేరళ హ్మ్. హ్మ్. తిరువనంతపురం మేయర్‌ని కూడా మేము సాధించుకున్నాం. అక్కడ కూడా ఓట్ బ్యాంక్ పెరుగుతా ఉంది అవునవును. రోజు రోజుకి. సో డెఫినిట్‌గా భారతీయ జనతా పార్టీ ఖాతాలోకి అది కూడా వస్తది. దక్షిణాదిలో కూడా కాంగ్రెస్ పార్టీకి పాతరేసేది భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మీకు చెప్పగలుగుతాను.